ఎవరెడీ బ్యాటరీలా ఉంటారు. ఎప్పుడు సిద్ధపడతారు, ఎప్పుడు వాడబడతా అంటారు, ఎప్పుడు నూతనమైనటువంటి సందేశాలు సిద్ధపరుస్తూ అనేక సంఘాలకే అందిస్తూ ఉంటారు. అనేక సంఘాలను ప్రోత్సహిస్తూ సేవలు పొందుతూ వారు మూడోపారంగా దేవుని పరిస్థితులు మాట్లాడుతున్నారు. చెప్పటి కొట్టి వారి ఆహ్వానంగా వారి దైవం తీసుకోవాలని మాట్లాడుతున్నారు. మంచిది ప్రియులారా, ఇంతటి చక్కటి సమయాన్ని, స్థలాన్ని మరొక వారం దేవుడు మనకు దయచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాబద్ధులమై ఉన్నాము. మొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెప్తాము. ఒక వాక్యాన్ని చదువుకున్న తర్వాత నేను చాలా వర్షం గురించి ఎక్కడో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. దేవుడి కృపను బట్టి జోసెఫ్ గారు నన్ను వారి బండి మీద తీసుకుని వచ్చారు. చాలా సంతోషం. ఎన్నో అవంతరాలు వచ్చినా దేవుడు సమయానికి తీసుకొచ్చినందుకు మరొకసారి ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, మన కాలం కానీ మన సమయం కానీ మన చేతిలో ఎప్పుడు ఉండదు. చాలా కంఫర్ట్గా వద్దాం అనుకున్న వాడిని ఏదో పేషెంట్స్ కానివ్వండి, తర్వాత వర్షం కానివ్వండి, వేరే ఎన్ని కారణాలైనా రాలేనేమో అనుకున్నాను. దేవుడి కృపను బట్టి పాస్టర్ గారి ద్వారా మళ్ళీ నేను ఇక్కడ తొందరగా రాగలిగాను. నేను ఒక వాక్యాన్ని చదువుకుందాం. చదువుకున్న తర్వాత జోసెఫ్ అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25-26 చదువుకుందాం ప్రియులారా. ఆ వాక్యాన్ని జోసెఫ్ అయ్య గారు వచ్చి చదవాలని నేను కోరుకుంటున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 చదువుకుని మన అంశంలోకి వెళ్దాం ప్రియులారా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతికి నాయందు విశ్వాసము ముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగి. చదివిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జోసెఫ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుని మనపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినడానికి సమసిద్ధులు కట్టి ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకోండి. మహా గొప్ప దేవుడు, నీకే వందనాలు, స్తోత్రము నాయన. పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఈ దినాన్ని ప్రభా పేటగా చర్చలో ప్రభా స్తోత్రము నాయన, రీతిగా ప్రభా స్తోత్రము నాయన, మీ సేవకుని వాడుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభా స్తోత్రము నాయన, సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభా స్తోత్రము నాయన, నీ ఆత్మతో పట్టుకుని ప్రభా వాక్యము ప్రభా వినుట ద్వారా విశ్వాసము కలిగిన నీ వాక్యము సర్వించిన రీతిలో ప్రభా వాళ్ళని విని గ్రహించి ప్రభా వాళ్ళ హృదయాల్లో దాన్ని ప్రభా భద్రపరచుకున్నట్టు సహాయం చేయించి ప్రభా స్తోత్రం నాయన. మా జీవము మీరైనారు కనుక ప్రభా ఆ జీవము కూర్చిన వాక్యము ప్రభా స్తోత్రం వివరించుండగా ప్రభా ఈ సహాయం, శక్తిని, బలమును ప్రభాని వీరికి అనుగ్రహించి ఈ కార్యం జరిగించి మహిమను తెచ్చుకోమని చిన్న మనల్ని సరించేందుకు సత్వము దాయించారు. యేసు పరిశుద్ధనామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యము చదివి వినిపించి ప్రార్థన చేసిన జోసెఫ్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అందుకు యేసు ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారు. పునరుత్థానమును జీవమును నేనే అంటే నేను ఒక్కడనే చేయగలను. ఇది నేను తప్ప ఎవరు చేయలేరు. ఆ మాటలో ఉన్నది అది. నేను కూడా కాదు, నేనే, ఐ యామ్ ఎల్వై, నేను ఒక్కడనే చేయగలను. ఇది పునరుత్థానమును జీవమును నేనే, కానీ నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇదేంటిది? ఇంక ఇవన్నీ మానేసి మనిషి మరణం గురించే కదా భయపడతాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి భయపడేది మరణాన్ని గురించే కదా. సంపాదన అంటాడు, ముందు సంపాదించిన తర్వాత మరణ భయం వచ్చినప్పుడు నా సంపాదన అంతా ఇచ్చేస్తానని బ్రతికించండి అంటాడు.
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ప్రాక్టికల్గా కూడా మనం కొద్ది రోజుల క్రితం చూసాం. నా సంపాదన అంతా ఇచ్చేస్తాను, నన్ను బ్రతికించండి చాలు. ఇనేమంటున్నాడు? జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును చనిపోయినను బ్రతుకును. రెండో మాట, బ్రతికి చనిపోయినను బ్రతుకును. కానీ ఎప్పుడు బ్రతుకుతాడట? చనిపోతే బ్రతికుండగా అని అర్థం. అక్కడ రాసుకోవాలి మనం. ఏంటి ఏమన్నాడైనా? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇదన్నమాట విషయం. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చదువుకున్నప్పుడు మనకి. మీరు చనిపోయినను లేస్తారట, జీవం ఆయనేనట, పునరుత్థానం ఆయనేనట, మరణించిన తర్వాత మరో బ్రతుకుంది, ఆ బ్రతుకులో మిమ్మల్ని లేపుతానంటున్నాడు. కానీ ఇదిగో మీరు బ్రతికుండగానే నా మీద విశ్వాసం ఉంచాలి. రేపు బాప్తీసం తీసుకుందాంలే, ఎల్లుండి బాప్తీసం తీసుకుందాంలే, పెళ్ళి అయిన తర్వాత తీసుకుందాంలే, అప్పుల తర్వాత తీసుకుందాంలే, ఇలా పోస్ట్పోన్ చేస్తుంటే అప్పుడే మనకు మరణం సంభవించింది అనుకోండి, ఈ లెక్కలోకి రావు. బ్రతికుండగా అంటే ప్రాణంతో బ్రతికుండగా కాదు. బ్రతికుండగా అంటే క్రైస్తవులారా వినండి, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి తెలియాల్సింది ఏంటంటే, బ్రతికుండగా అంటే అర్థం ఏంటంటే ప్రాణంతో ఉండగా కాదు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. మనం జీవంతోనే ఉన్నామంట, మృతులతో సమానం అంట. మనం ఎప్పుడు ఆయనలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటామో అప్పుడు పునరుత్థానంలో మనం ఉన్నట్టు. మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకుని దేవుడి దగ్గరికి ఏదో టైం ప్రకారంగా వచ్చి వెళ్ళినా కూడా బ్రతుకున్నట్టు కాదు. ఎప్పుడు బ్రతుకున్నట్టంటే మనము ప్రాణం ఉండగా ఆయనలో విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఎంతమంది నమ్ముచున్నారు అని నేను అడగట్లేదు, కానీ మనకు రాసిచ్చిన ఈ బైబిల్ గ్రంథం ద్వారా యేసు ప్రభు వారు తనంతట తానే అడుగుతున్నారు. ఇదిగో మళ్ళా అడుగుతున్నాను, ఎంతమంది మాట నమ్ముతున్నారు? చేయొద్దండి, ఎత్తాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలి. అమ్మగారికి అర్థం అవ్వలేదేమో, చెయ్యట్లేదు. ఎంతమంది ఈ దేవుని మాట నమ్ముతున్నారు? అందరూ నమ్మాలి. నమ్మినా నమ్మకపోయినా, మొన్నటి వరకు మన చీఫ్ మినిస్టర్ గారు జగన్ గారు అయితే బాగున్నారు అనుకున్నారేమో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. మీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబే. మీ ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు మీరు, కానీ ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈరోజు మన అంశం ఏంటంటే, సజీవులు ఎవరు? ఇగో సజీవంగా లేస్తారన్నాడు, సజీవంగా ఉంటారన్నారు. అసలు ఎవరు సజీవులు అవుతారు? ఒకవేళ మనం చెప్పుకున్న అంశానికి ఒక పేరు పెట్టుకోవాలనుకుంటే ఈ రోజు నా అంశం ఏంటంటే, సజీవులు ఎవరు? మనలో సజీవులు ఎవరు? ఇక్కడ ఎవరున్నారు సజీవులు? సజీవులు అనగా బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను లేచును. ఈ మాట నమ్ముచున్నావా? ఎస్, నమ్ముచున్నాం. నమ్మినప్పుడు బ్రతికుండగానే ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఈ మాట నమ్మాలి. ఎలాగ జరుగుతుంది ఇది? ఎలాగ జరుగుతుంది? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, నీ జీవము. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే అంత ధైర్యంగానైనా, బ్రతికుండగా నా మీద విశ్వాసం ఉంచితే, నన్ను విశ్వసిస్తే నేనే పునరుత్థానమును జీవమును, ఐయామ్ ఓన్లీ, నేను తప్ప ఇంకెవరు లేరు అని చెప్తూ ఆయన మాట్లాడుతున్న మన జీవము ఎక్కడుందట? క్రీస్తుతో కూడా దేవుని యందు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా లోతు మనసుతో ఆలోచించాలి. మనం సజీవులు. మనలో సజీవులు ఎవరు? బ్రతికున్న వాళ్ళు ఎవరన్నా అడగట్లేదు నేను. నా మాట అర్థమైందా? బ్రతికున్న వాళ్ళు ఎవరన్నా అడగట్లేదు. ఒకసారి యేసుప్రభు వారు కూడా శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు వచ్చి, అయ్యా నీతో వెంబడిస్తానంట, రానాతో అన్నాడు. ఏదో ఊరు తిరుగుతున్నాడు యేసుప్రభు వారితోనే. సడన్ గా వాళ్ళ నాన్నగారు చనిపోయారని వార్త వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను మా నాన్నగారు చనిపోయారు, నేను వెళ్ళి ఆ కార్యక్రమాలు చూసుకుని వస్తానండి అని అన్నాడు. అంటే ఈయన ఏమన్నాడు తెలుసా?
మృతులు వారి మృతులను పాతి పెట్టుకుందురు. ఏంటి అంత దారుణంగా మాట్లాడేశారు? అయ్యా మా నాన్నగారు చచ్చిపోయారంటే నేను వెళ్ళొద్దన్నాడు. ఎందుకంటే ప్రాణం ఉండగా విశ్వసించలేదు, అతను బాప్తీసం తీసుకోలేదు, అన్యుడిగానే చనిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు కాదు, అందరూ ఆ బ్యాచే. నువ్వన్నా నన్ను వెంబడిస్తున్నావు కనుక నీకేదైనా పునరుత్థానం రావచ్చు. ఇక నువ్వు వెళ్ళి చేసేదేముంది? ఆల్రెడీ చనిపోయాడు. మృతులను పాతి పెట్టుకుందరు. చనిపోయినోడు మృతులే, అక్కడ ఉన్న వాళ్ళు మృతులే. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు, వాళ్ళందరూ నువ్వు వెళ్ళినా సరే పెట్లు పెట్టెత్తురు, కాల్ చెప్తారు. మన భాషలో మాట్లాడుతున్నారు. ఇంక నువ్వెళ్ళి ఏం చేస్తావు? కొన్ని ఏడితే మీ నాన్న వస్తాడంటే రాడు. ఒకసారి ఆత్మ భూమిని వదిలిన తర్వాత భూమి మీద ఉన్న ఎవరితోనూ ఏ ఆత్మకు పాలు పంపులు భూమి మీద లేవు. ఇది సత్యం. వెళ్ళి ఏం చేస్తావు? ఏటవల ఉపయోగం ఉంది, వచ్చే అన్నాడు. ఎలా ఉంటుందండి? యేసుప్రభు గారికి కోపం వచ్చేది, నీ వాడికి కోపం వచ్చేస్తుంది. అంటే నీ భూమి మీద ఉన్న కొద్ది కాలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదనే ఒక చక్కటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినాన్న 23వ తారీఖు 6వ నెల 2024లో ఈ రోజు ఉదయం మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, ఈ భూమి మీద మనం ఉన్నాము అంటే మృతులుగానే ఉన్నావా, సజీవుడుగా ఉన్నావా? సజీవుడుగా ఉన్నావా? ఇది చాలా క్రైస్తవ జీవితానికి బలమైన ఒక పునాది లాంటిది. ప్రియులారా, వస్తున్నాము వెళుతున్నాము, టైంకి వచ్చామా, టైంకి వెళ్ళామా, అయిపోయింది ఆదివారం అని బైబిల్ పక్కన పడేసి కూర్చుంటున్నావా? కాదు. నువ్వు ప్రతి దినము ప్రతి నిమిషం కూడా ఎలా ఉండాలి? సజీవుడిగా ఉండాలి. ఒక అరగంటగా నువ్వు చనిపోయేవనుకో, ఆ అరగంటలో నీకు పిలుపు వచ్చిందనుకో, ఫెయిల్యూర్. నువ్వు ఉదయం చర్చకు వచ్చావు, బానే ఉంది, చాలా స్పిరిచువల్గా ఉన్నావు. సాయంత్రం 4 గంటల కాకపోతే మీ ఇంట్లోనో అన్నయ్యతోనో తమ్ముడితోనో గొడవ పెట్టుకున్నావు. రేపు చెప్తే నీ పని నువ్వు పడుకున్నావు. నువ్వు సజీవుడు కాదప్పుడు. ఆ పాయింట్ అర్థమైందా? నువ్వు సజీవుడు బాబు. ఎందుకంటే ఆ 4 గంటలకి నువ్వు తీసుకున్న డిసిషన్ వల్ల, నువ్వు తీసుకున్న ఆలోచన వల్ల నువ్వు సజీవుడు అవ్వు. రేపు చెప్తే నీ పని పడుకున్నావు. ఎందుకు అవ్వంటానంటే ఇదిగో, నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ గొడవ పడ్డావా, నీ సహోదరుడితో గొడవ పడ్డావా, నువ్వేం చేస్తావు తెలిసిన? ఇంకో సూర్యోదయం కాకముందు నువ్వేం చేయాలి తెలిసిన? సమాధాన పడిపోవాలి. ఎందుకంటే ఆ రాత్రి ఆయన రాకడగానే సిద్ధమైందనుకో, నీకు సిద్ధపాటు లేనట్లు లెక్క. భర్త భార్యలు రాత్రి దెబ్బలాడుకుని పడుకుంటారు. క్రైస్తవులే పడుకుంటే ఇద్దరు వెళ్ళరు. సమాధానం లేకపోతే ఎక్కడ వెళ్తావు? మీ ఇంట్లో ఉన్న వాళ్ళే సమాధానం లేకుండా నువ్వు పడుకుంటే ఎక్కడ వెళ్తావు? వెళ్ళు. 10 కన్యలు 5 దుర్మార్గులు అనుకుంటున్నారా మీరు? 10 మంది మంచి వాళ్ళే, కానీ ఆ నిమిషానికి 5 సిద్ధపాటు లేకుండా అయిపోయారు. ఆ వచ్చే టైంకి వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ మృతులుగా ఉన్నారు. మనలో సజీవులు ఎవరి వాళ్ళ? సజీవులు ఎవరంటే ఏటీఎం దగ్గర రాస్తారు 24/7 24 గంటలు. అరగంట కూడా నువ్వు మృతుడిగా మారకూడదు ఈ లోకంలో. ప్రతి నిమిషము ఏమండి, భర్తతోనో భార్యతోనో అన్నయ్యతోనో దెబ్బలాడేసుకున్నావు అనుకోండి, ఏం తేల్చేస్తావు రేపు? నువ్వు సాయంత్రానికి ఏం తేల్చేస్తావు? సాయంత్రం చెప్తే నీ పని బయటికి వెళ్ళిపోతావు, కొత్త ఆడిపోతూ ఉంటుంది ఇంటికి వచ్చే వరకు. సమాధానం పడిపోతాం. ఏమవుద్ది? నీ గురించి నా గురించి ఆయన సమాధానం పడిపోయాడు కదండి, ఆయన దెబ్బలు తినేసాడు కదండి, ఆయన అవమానం పడిపోయాడు కదా నీ గురించి నా గురించి. నేను ఇంట్లో నీ భార్య దగ్గర సమాధానం పడలేవా? ఒప్పేసుకో. ఏం పోయింది? జీవితాంతం నాకు లోకుగా తిరిగేస్తాడు మా ఆయన అంటదా? వెంటనే కాళ్ళెట్టేసుకుంటుంది. అలాగే మగాళ్ళు కూడా ఏ నిమిషానికి ఆ నిమిషం సమాధానం పడిపోతుంది. ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదివారం వెళ్ళామా మళ్ళా ఆదివారం వరకు రీఛార్జ్ అయిపోయినట్టు ఫీల్ అవుతాం మనం. కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఎలా ఉన్నామో అక్కడ ఎలా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, విశ్వాసం ఉంచు ప్రతివాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. ఆదివారం ఈ 9 గంటల నుంచి 10 గంటల వరకు విశ్వాసం గురించి ఆయన మాట్లాడలేదు.
ఆయన మీద విశ్వాసం ఉండటం అంటే ఏంటంటే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. సమాధానం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే నీ మనసులోనికి కానీ నీ ఆలోచనలోని కానీ చెడు ఆలోచనలు కానీ చెడు కార్యక్రమాలు కానీ రాకుండా అనుక్షణము ఆయన నామస్మరణలో మనం ఉండాలి అనే విషయం అన్నమాట. అది అలా ఉంటేనే సజీవులు ఎవరు అంటే ఇగో నేను సజీవుడిని అని చెప్పొచ్చు. అంటే ఆ అబ్బాయిని ఏమన్నా తెలిసిన వద్దు, మృతులైపోయాడు, ఆయన బాప్తిసం తీసుకోలేదు, ఆయన చనిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు వచ్చే అన్నాడు. సజీవులు ఎవరు చదవండి అమ్మ కిందది కొలసి 3 మన జీవం ఎక్కడుందట? మన జీవము క్రీస్తుతో కూడా ఎక్కడుందట? దేవుని యందు దాచబడి ఉన్నదట. దేవుని యందు దాచబడి ఉండడం ఏంటంటే, ఇదిగో నాకేం తెలియదు, నేనే నీకు డబ్బులు ఇచ్చాను కానీ ఈ విషయం అంతా మా నాన్న చూసుకుంటున్నట్టు అన్నాడు అనుకోండి. ఇప్పుడు పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఎక్కడుంది ఇప్పుడు? మనం ఎక్కడ దాకున్నాం? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? దేవుడు అండర్లో ఉంది విషయం అంతానే. కానీ ఇవ్వాలా లేదా చెప్పాల్సిందే కొడుకే. చాలా క్రిటికల్గా ఉంటుంది ప్రియులారా. ఆయనే చెప్తాడు తీర్పు, కానీ తీర్పు తినమందు ఆయన ఏం చెప్తే తండ్రి అదే చేస్తాడట. నేను తీర్పు తీర్చను, తీర్పు తీర్చివాడు ఒకడు ఉన్నాడు, ఆ రోజు నేనేం చెప్తాది. ఎలా ఉంది ఇది? ఎలా ఉంది? ఆ వాక్యం చాలా బాగుంటుంది చదువుకున్న తర్వాత. సో జీవం ఎక్కడుందట? దేవుని యొద్ద ఉందట. మన జీవం ఎక్కడుందండి? దేవుని యొద్ద ఉన్నదట. చదవండి. ప్రత్యక్షమైనప్పుడు నేడు ఆయనతో కూడా ఏదమ్మా ఏది ప్రత్యక్షమైనది? మహిమయందు ప్రత్యక్షపరచబడును. ఏమండి ఆ సమయం వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తారంటే ప్రత్యక్షపరుస్తాడు. ఇప్పుడు మన జీవం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. ఆ దేవుని యొద్ద జీవానికి సంబంధించిన విషయాలన్నీ ఏం చెయ్యాలో, ఏం చెప్తే ఏం జరుగుతుందో అంతా ఎవరి దగ్గర ఉంది? క్రీస్తు దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తులోనికి వెళ్ళాలి, క్రీస్తు సారూప్యంలోనికి మారాలి, క్రీస్తులా మారాలి, క్రీస్తులా మారాలి. వాక్యం సమయమందున అసమయమందున దీనికి ఎప్పుడు టైం లేదు ప్రియులారా. అలా చెప్పుకుంటానే ఉండాలి, ఎవరు కనిపించిన సువార్త చేస్తూనే ఉండాలి, అలా ఉండాలి. సజీవులు మనలో ఎవరు అంటే ఇదిగో 24 గంటలు కూడా ఆయన నామస్మరణలో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏంటి మనం మామూలుగా బ్రతికేస్తున్నాం కదండి, నిజంగా ఎప్పుడు వస్తాడో తెలియదండి. ఏ నిమిషాన్ని వస్తాడో ఎప్పుడైనా రావచ్చు. చెప్పు వస్తాడని అనుకోవద్దు. ప్రాణం తీసుకుపోయినారు అందరూ ఇంకా రాలేదు, ఎప్పుడు అవుతానండి. అసలు వస్తాడనే మాట కూడా మర్చిపోయాము. అసలు ఆ గుర్తు లేదు ఎవరికి. ఇంకా పెద్దోడికి బాగా ముందు నూరు పోసేసారు దేవుడు వస్తాడు దేవుడు వస్తాడని. వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ ఒక జనరేషన్కి అయితే అసలు గుర్తులేదు. అన్నారు కానీ ఏంట్లేదు. ఇప్పుడు సినిమాలు చూసాం కదా, పాట కూడా ఉంది, వస్తానన్నారు ఆ రాజు రాకమారడని. సో ఇప్పుడు ఎందుకు ఆయన సజీవుడు, ఎందుకు ఆయనతో మన ఆత్మ ఎందుకు ఆయన దగ్గర సజీవంగా ఉందంటే, అసలు సజీవులు ఎవరు? సజీవులు ఎవరు అంటే ఎవరు సజీవులో హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారు ఒకసారి మాట్లాడుతూ అని అంటాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక ఎందుకనగా ఎందుకు సజీవులుగా మనం మారతామంటే, ఈ రోజు మనలో సజీవులు ఎవరు అంటే ఎందుకు సజీవులుగా మారతామంటే, ఎవరు సజీవులు? ఇప్పుడు ఒక పోలీసుల వల్ల మనకి ఏదో ప్రాబ్లం ఉంది. ఆ పోలీసుల వల్ల ప్రాబ్లం ఉంటే ఎవరిని పట్టుకోవాలి మనం వెళ్ళి? ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పట్టుకుంటే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏఎస్పీ గారు డిఎస్పీ గారు తెలిసిందనుకోండి, ఆ పోలీసుల నుంచి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు సజీవులు కావాలనుకుంటాం. మనలో సజీవులు ఎవరు అని మాట్లాడుకుంటే మనం సజీవంగా ఉండాలనుకుంటాం. కాబట్టి ఇప్పుడు సజీవులుగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఏమంటే క్రైస్తవ జీవితం అంతా ఏదో అలా గడిపేస్తున్నాం, కానీ సజీవులు అవడానికే కదండి. మరణం తర్వాత మరో బ్రతుకుంది, ఆ బ్రతుకులోకి వెళ్ళడానికే కదా ఇవన్నీ. మధ్యలో ఏవో చాలా మదిలీలు ఉంటాయి, ఆ మదిలీలన్నీ పక్కన పెట్టేసేయండి. సజీవులుగా బ్రతకడానికే ఇవన్నీ. కానీ అసలు మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఆచారం, యాత్రికం ఇందులో పడిపోయింది. చర్చికి వెళ్ళాలి, రావాలి, శుక్రవారం వెళ్ళాలి, రావాలి, పాస్టర్ గారిని కలవాలి, వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని పడుకోవాలి. ఇది కాదు.
అసలు టార్గెట్ ఏంటి? నువ్వు ఐఏఎస్ రాయాలనుకున్న మధ్యలో సినిమాకి వెళ్తే కుదరదు. వాక్యము సజీవమై ఎవరంటే 12 అందులో 4:12లో ఎందుకు మనం సజీవులుగా ఉండాలంటే, ఎందుకు మనం సజీవులు అవుతామంటే, సజీవులుగా ఉండాలి అంటే ఆయన హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు 4:12లో. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. ఏమంటే ఏది సజీవం అట? వాక్యం అనగా క్రీస్తు. వాక్యం అంటే ఎవరండి? క్రీస్తే. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. వాక్యము సజీవమై ఫలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకైనను ఏమంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే, సజీవులు ఎవరు అంటే, మనం సజీవులుగా మారాలంటే ఏం చేయాలి? మన జీవము దేవుని దగ్గర దాచబడి ఉన్నది. మన జీవము దేవుని దగ్గర దాచబడి ఉన్నది. ఆ దాచబడి ఎవరి దగ్గర ఉంది? ఎవరి అండర్లో ఉందంటే, ఇదిగో కుమారుడైన క్రీస్తు దగ్గర మన జీవం దేవుని దగ్గర దాచబడి ఉంది. ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నాను. ఇప్పుడు తండ్రి దగ్గర నీ జీవాన్ని మళ్ళా బతికించుకోవాలనుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కుమారుడు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అంటే కుమారుడు తప్ప ఇంకెవరు లేరు. నువ్వు సజీవంగా ఉండాలంటే సజీవమైన వాక్యాన్ని పట్టుకోవాలి. అర్థమైందంటే? అర్థమవుతుందా నా మాటలు? ఇప్పుడు వాక్యము సజీవం అంటే, ఇగో సజీవమైన వాడు ఎవరయ్యా అంటే యేసుప్రభు వారు. యేసుప్రభు సజీవుడు అంటే ఎంత సజీవుడు అంటే, ప్రపంచానికి అందరికీ తెలుసు సజీవుడు అని, తిరిగి లేచాడని. ఇంకొకళ్ళు ఎవరైనా చూపించండి. లేరు అని ఎలా చెప్పగలరు మీరు? అంటే ఇది ఒక పక్క డాక్యుమెంట్. నేను ఎన్నో గ్రంథాలు చదివాను, ఎక్కడ కనిపించలేదు నాకు. నేను ఊరంతా తిరిగేసి వచ్చినాడు ఇక్కడికి, మీకు అందరికంటే దెయ్యవేషం వేసుకుని ఊరంతా తిరిగేసి వచ్చినాడు నేను. అందుకని నేను కూడా పక్కగా చెప్పగలను ఎవరు లేరని. చరిత్ర ఆధారంగా, పురాణాల ఆధారంగా కూడా చెప్పగలను ఎవరు లేరని. వాక్యము సజీవమైన క్రీస్తును మనం పట్టుకుంటేనే ఆ పునరుద్ధానంలోకి వెళ్తాము, సజీవులుగా మారుతాము. ఎవరయ్యా సజీవులు అంటే, ఇదిగో వాక్యాన్ని వెంబడించిన వారు సజీవులు. వాక్యము సజీవమై. ఏమండి ఈ ప్రపంచంలో ఏదన్నా ఎక్స్పైరీ డేట్ లేని చెప్పగలరా? ఇదిగో అక్కడెక్కడో 2 టవర్స్ కట్టారండి దుబాయ్లో, ఇంకా అస్సలు పడిపోవండి అని చెప్పగలరా? ఈ బంగారం ఇలాగే ఉంటుందండి, అది అలాగే ఉంటుందంటే ఆయన ఏం చెప్పాడు? రోజు వస్తుంది మొత్తం ఇవన్నీ వేండరం అయిపోతాయి అన్నాడు. అది ఉండదు. సజీవమైంది ఏదీ లేదు. మరి ఏముంటుందయ్యా సజీవం అంటే? మరి వాక్యం సజీవం అంటున్నాడు. ఎక్కడ ఉంటుంది అది? దేవుని కుడి పార్శ్వమున బ్రతికుండగా నీకు విశ్వాసం ఉంచితే ఆయన మీద బ్రతికి నాలోకి వచ్చి వాక్యము సజీవమై ఈ సృష్టి అంతా లయమైపోయిన వాక్యం ఒకటే ఉంటుంది. అందుకనే వాక్యము సజీవమైనది, ఇంకేది లేదటండి. క్షయమైంది కానీ అక్షయమైంది కానీ ఈ సృష్టిలో ఏది కూడా సజీవము ఎక్స్పైరీ డేట్ లేకుండా లేదు. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ లేని ఏదైనా ఉందంటే క్రీస్తు మాత్రమే. ఏమండి ఆదాము మొదలుకొని చనిపోయిన వారు అందరూ ఎక్కడున్నారనేది పక్కన పెడితే ఈయన సజీవంగా తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. అది మీరు రోజు నమ్ముతున్నారా? నమ్ముచున్నారా? నమ్మాలి. అదొక్కటే ఇంపార్టెంట్. అది నమ్మకపోతే రావద్దు. చిలక పలుకుతుంటుంది, ఏది చెప్పమంటే అదే చెప్తుంటాడు. చిలక ఉంటుంది కదా, చిలక జోస్యం. ఈ మధ్య అక్కడ పెడుతున్నాడు, పేరు కాలేజీ దగ్గర మన దగ్గరలోనే పెడుతున్నాడు. ఎంతమంది ఉంటున్నారండి ఉదయాన్నే అక్కడ? చాలా మంది ఉంటున్నారు. నిజమే. అటు ఎవడో కాలేజ్కి వచ్చి ఆగాడు, ఎవడో అయిన ఉంటే 4 చెప్పించుకుంటాడు. చిలక ఏం చెప్పుద్ది? ఏం చెప్పండి చెప్తుంది. అలాగే మనం కూడా యేసుప్రభు దగ్గర బాప్తిసం పొందాము, మా దేవుడిని నమ్మాము, మారుమనసు పొందాము అని చిలకలాగా ఏమైనా పలుకుతున్నారా? కాదు. ఏమి నమ్మాలి తెలిసిన? వాక్యము సజీవమైనదని నమ్మాలి. ఆ వాక్యం ఎక్కడుందో తెలియాలి. ఆ వాక్యం సజీవమైంది నువ్వు నమ్మితేనే నీ బాప్తిసానికి, నీ మారు మనస్సుకి ఆధారం ఉంటుంది తప్ప ఏదో ఆ చిలక పలికినట్టుగా మనం కూడా అప్పుడప్పుడు నేను దేవుడిలోకి వచ్చేసాను, నేను విశ్వాసిని అనుకుంటే కుదరదండి. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు?
సజీవమైన క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. మరి ఇది ఎలా నమ్ముతాం మనం? ఆయన సజీవుడని చెప్పేసేస్తే, ఇందులో రాసేసేస్తే ఎలా నమ్ముతాం మనం? ఆధారాలు ఏంటి? హోషేయ గ్రంథము, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మనకిప్పుడు ఆధారం కావాలి కదా. నిజమే చెప్పారు, మరణించిన తర్వాత మళ్ళీ పైకి వస్తారన్నారు. ఇలాంటిది ఏమన్నా మాకు ఆధారం చూపిస్తుందా బైబిల్? పక్కగా మాట్లాడుకుందాం. ఏ ఆధారం చూపిస్తుంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయన 17వ వచనం అమ్మ. లోకము చూడదు, ఆయన కనుక ఆయనను ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడు. ఏంటి, మనం సజీవులు అవుతామా? ఇప్పుడు వాక్యమైన క్రీస్తు సజీవంగానే ఉన్నాడా? మనకు ఆధారం కావాలి కదా. దేన్ని బట్టి నమ్మేస్తాం? ఏదో పీటర్ గారు చెప్పారు మేము బాప్తిజం తీసుకున్నాం అంటారా? అలా అనుకుని ఉండిపోతున్నారా? ఆయన ఎంత కష్టపడతాడో మిమ్మల్ని ఒప్పించడానికి, చేయడానికి. సో దీని వెనకాల ఏముంది? ఆధారం ఉందంటే యేసు ప్రభు వారు తన సత్శరీరుడుగా ఉండగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే స్పష్టంగా మళ్ళా 17వ వచనం చదవమ్మా. లోకము ఆయన చూడదు. ఒక ఆయన గురించి చెప్తున్నాడు. ఇదిగో శిష్యులందరితోనే నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అయింది, మీకు ఒక విషయాన్ని చెప్పి వెళ్తాను. ఏంటంటే మీరు నమ్మరు కదా. తోమ ఏం చేశాడు? చూచి కానీ నమ్మలేదు. ఇప్పుడు చెప్పనండి, యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఎన్నాళ్ళు ఉన్నారంటే చచ్చిపోయిన తర్వాత? ఆయన మరణించిన తర్వాత సస్యరీగా భూమి మీద ఎన్నాళ్ళు ఉన్నారు? 40 రోజులు. అవసరం అండి? అప్పటికే కోడు బోధించాడు ఆయన. మళ్ళా 40 సంవత్సరాలు, 40 రోజులు అవసరమా? ఎందుకంటే మన గురించి ఆయన తెలుసు, మనం నమ్మం. అనేక రుజువులు చూపించాడటండి ఆ 40 రోజుల నుండి. అనేక ఆధారాలు చూపించాడట 40 రోజుల నుండి. నేను అనుకుంటాను ఆయన 2వ రోజు 3వ రోజు పైకి వెళ్ళిపోవాల్సి వచ్చి వెళ్ళిపోయి రాలేదనుకోండి, శిష్యులు కూడా నమ్మరు. ఆయన పునరుద్ధానుడే లెగుతాడంటేనే మళ్ళా చూడడానికి వచ్చారు. పేతురు గారు వాళ్ళందరూ ఏం చేశారనుకున్నారు? నేను పునరుద్ధానులే లెగుతాను అంటే మళ్ళా పూలు అయి పట్టుకుని వచ్చారు అందరూ. లెగిస్తానని చెప్పాడు, నమ్మలేదా? మరి ఆ రోజు వాళ్ళు నమ్మలేదు. అందుకని మీకు ఈ రోజు నమ్మడానికి కొన్ని ఆధారాలు చూపిస్తున్నాను. ఆ రోజు జరిగిందేటో తెలుసండి, మీకు అర్థమైందో లేదో. నాన్న నేను 3వ రోజు లెగిస్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్తే యోధా సాంప్రదాయ ప్రకారంగా స్త్రీలందరూ ఏం చేశారండి? ఆ దేహానికి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా సమాధి ఓపెన్ చేసి మళ్ళా పువ్వులు అన్నీ రాస్తారు, సుగంధద్రవ్యాలు రాస్తారు. ఆ రోజు ఆచారం అది. అందుకు వచ్చారు. అంటే మరి ముందు లేస్తారని నమ్మలేదా? నమ్మలేదు. కూడా ఉన్న 12 మంది నమ్మలేదండి. 12 మంది అనకూడదు. పేతురు గారు కూడా వచ్చారు, కొంతమంది నమ్మలేదు. ఆయన లేచిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈయన పిలుచుకున్నాడు అందరినీ. కానీ మనం ఎలా నమ్మేస్తాం? ఎందుకు నమ్మాలంటే ఆ రోజు ఇది వాళ్ళకి లేదు. ఈ పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఆ రోజు వాళ్ళకి లేదు. కానీ ఈ రోజు ఏం జరిగిందో సమస్తాన్ని, సమస్త సృష్టిని నీ చేతిలో పెట్టాడు. అదేమో పూజ పెట్టారు, అదేమో పూజ పెట్టేస్తుంది. పూజ పట్టకూడదు అని బైబిల్ ఎప్పుడు తెలుసునా? బైబిల్ ఎప్పుడు కూడా ఏముండకూడదు, దాని మీద డస్ట్ ఉండకూడదు. అసలు బైబిల్ మీద ఎప్పుడు కూడా డస్ట్ ఉండకూడదు. అంటే ఉదయాన్ని చదివితే మధ్యాహ్నానికి డస్ట్ ఉండకపోవచ్చు, మధ్యాహ్నం కూడా చదివితే సాయంత్రానికి ఉండకపోవచ్చు, రాత్రి చదివితే ఉదయానికి ఉండదు. అంటే ఏ పూట డస్ట్ దీని మీద పడిందో ఆ పూట మీరు చదవలేదన్నమాట. సో వాళ్ళకి అర్థం మనం ఎలా నమ్మాలి? అందుకే చెప్తున్నాడు, ఇక ఒక ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నమ్మరేమో. ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పాల్సిన విషయాలన్నీ ఆయన చెప్తాడు. ఆయన ఏమీ చెప్పడు, అన్నీ నేనే చెప్తాను. నేను చెప్పినయే మీకు చెప్తాను. నేను చెప్పే కూడా నాకు తండ్రి చెప్తాడు. నాకు తండ్రి చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తారు, మిగతా విషయాలన్నీ ఆయన చెప్తాడు అని మాట్లాడుతూ 18వ వచనం చదవండి. మిమ్ములను అనాథులుగా విడు. నేనేమన్నాడు ఇక్కడ? మీరు నన్ను ప్రాణం ఉండగా విశ్వసిస్తే మీరు జీవ పునరుత్థానంలోకి వస్తారు
అని మాట్లాడుతూ దాని గురించి ఏమన్నా అడిగో, మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ వద్దకు వత్తును. ఏమండి, ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల దగ్గరికి వెళ్ళిపోతూ కూడా ఇదిగో నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని అనాథులుగా వదలను, నేను వచ్చే లోపు మీరు ప్రిపేర్ అవ్వాలి కదా, మీకు అంత ఆహారం నేను పంపిస్తాను. ఒక ఆయన వస్తాడని చెప్తున్నాడు. చూడండి, కొంతకాలమైన తరువాత లోకము అంటే చాలా లోతైన మాటలు ఇవి చేయండి. కొంతకాలమైన తర్వాత లోకము నన్నెన్నడూ చూడదు. అంటే నువ్వు బ్రతికుండగా విశ్వసించకపోతే నువ్వు అన్యుడవు, బ్రతికుండగా నువ్వు ఆయన్ని ఒప్పుకోకపోతే అన్యుడవు. అన్యుడనగా లోకం. లోకం అంటే తర్వాత యేసుప్రభు వారిని చూడదట, ఇంకెప్పుడు చూడదట. వెళ్ళిపోతున్నాడు. ఇగో నేను వెళ్ళిపోతున్నాను కదా, మీరు నన్ను చూస్తారు. ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ప్రాణం ఉండగా నన్ను విశ్వసించి నన్ను అంగీకరిస్తారో మీరు మళ్ళీ నన్ను చూస్తారో తెలుసా? మనందరం యేసుప్రభుని చూస్తామండి. ఎంత హ్యాపీగా ఉండండి, ఎందుకంటే మళ్ళీ మనం చూస్తాం ఆయన్ని. ఇంకో విషయం చెప్తున్నాను, మన వాళ్ళని మనం చూస్తాం. మన వాళ్ళందరూ అక్కడే ఉంటారు, కానీ మన వాళ్ళందరూ ఒకే చోట ఉండటానికి ఆలోచిద్దాం. ఎందుకంటే భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోవట్లేదు, భర్త భార్య నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోవట్లేదు, ఒక్కొక్క ఇంట్లో పిల్లలు నమ్ముకుంటారు, భర్త భార్య నమ్ముకోవట్లా. రకరకాలు. ఈ విషయం మర్చిపోద్దు ప్రియులారా. ఎందుకంటే మనం యేసుని చూస్తాము అంటే ఇది చిన్న విషయం అండి, చిన్న విషయం. యేసుని చూడటం ఏంటండి? ఎస్, ఇది సత్యం. ఆయనే చెప్పాడు. చెప్పండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక. ఇగో నేను 3వ రోజు లేచాను, 40 రోజులు మీకు అన్ని ఆధారాలు చూపించాను. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తానంటే, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్తున్నాను. కనుక మీరును జీవించరు. నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్తున్నాను, నేను జీవించడానికి వెళ్తాను తండ్రి కుడిపార్శ్వానికి. అక్కడ మీరు కూడా జీవిస్తారు. ఇప్పుడు ఎవరు సజీవులు? సజీవులు ఎవరండి? అందరూ సజీవులే. కానీ సజీవులుగా ఉండాలి అంటే నీ విశ్వాసం బ్రతికుండగానే ఉండాలి. బ్రతికుండగా అంటే చచ్చిపోయే ముందు బాప్తిజం తీసుకుందాం అనుకున్నారేమో, కాదండి. స్టిల్ టుడే, ఇవాళే నీ విశ్వాసం ఉండాలి. గడప దాటుదామో లేదో తెలియని రోజులు ఇవి. అందుకని బ్రతికుండగా అంటే ఈ రోజే ఒక పెద్ద ఆయన వచ్చాడు, మినిస్టర్ ఇస్లాం దేవాలయం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే యెషయా చదువుతున్నాడట. చదువుతుంటే ఆయనకి ఏం అర్థం అవట్లేదు. అది దేవుడికి తెలిసింది. దేవుడికి తెలిసి చదువుతున్నాడు, కానీ పాపం అన్యుడు ఎక్కడి నుంచో వచ్చాడు ఇస్లాం దేవాలయం దగ్గరికి, అర్థం అవట్లేదని పిలుపునే ఒక భక్తుని పిలిచి, నాయన నువ్వు వెళ్ళి, చాలా దూరం వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళి ఆత్మ సహాయంతో వెళ్ళి అతనికి యెషయా గ్రంథం చదువుతున్నాడు, దాని అర్థం చెప్పిరా అన్నాడట. ఊరు దాటి వెళ్ళిపోయాడు ఎప్పుడో రథం మీద, కానీ పిలుపు గారు మాత్రం అక్కడికి వెళ్ళిపోయారు రథం దగ్గరికి. అది అద్భుతం జరిగిన ఒక సన్నివేశం ప్రియులారా. ఆత్మ సహాయంతో పిలుపు గారు ఆ రథం దగ్గరికి వెళ్ళి, యాగయ్య నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు. అడిగితే యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఇది ఏం అర్థం అవ్వట్లేదు అన్నాడు. అర్థం అవ్వకపోతే అర్థం కాలేదు నీకు అన్నాడు. చెప్పేవాడు ఉండాలి కదా నాకు అన్నాడు. అంటే చెప్పేవాడు ఉండాలంటే ఇప్పుడు మనందరం చెప్పేవారిగా ఉండాలండి. ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ పక్కనట్టేసి మన పక్కోడు చర్చికి రాకూడదని అనుకోకూడదు. చెప్పేవారు లేకపోతే ఎలా తెలుస్తుంది అని అన్నాడు. చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు చదువుతున్న యెషయా గ్రంథంలో ఉన్నదంటే రాబో క్రీస్తు ఆయన వచ్చి మరణించి పైకి లేచాడు, నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే అవి నీళ్ళు కనిపించినా కదా ఇచ్చానంటే. అంతే. ఆ సన్నివేశం మనకు గుర్తుండాలి. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచుకోవాలంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇప్పుడే ఒకవేళ ఇంకా ఆయన మీద అలాంటి విశ్వాసం లేకపోతే ఇప్పుడే తీసేసుకోవాలి. దానికి టైం ఏం లేదు. మళ్ళా ఆదివారం కాదు, ఇంటికి వెళ్ళే కాదు, ఇప్పుడే తీసేసుకోవాలి. 19 చెప్పండి. అయితే మీరు నన్ను చూదురు అంటే క్రైస్తవులైన వారందరూ సజీవులుగా ఆయన చూస్తారనే నమ్మకం, ఈ రోజు విశ్వాసం బలంగా మనకు నాటుకోవాలి. ఒక రోజు మనం క్రీస్తుని అమ్మగారు చూస్తున్నామండి, మనం క్రీస్తుని చూస్తున్నాం. చూసే బ్యాచ్ లో మనం ఉండాలి, గుంపులో మనం ఉండాలి, చూడాలి అని పెట్టుకోవాలి. అది ఏమాత్రం తగ్గేది కాదు. దానికి చాలా వ్రతం చేయాలి. మనం ఏంటయ్యా వ్రతం అంటే, ఇదిగో విశ్వాసం ఉంచాలి ఆయన మీద. నేను జీవించుకున్నాను కనుక మీరును జీవించుదురు. చూసారండి,
మ్యాటర్ సెటిల్ అయిపోయింది. నేను జీవిస్తాను, వాక్యం సజీవమై నన్ను ఎప్పుడైతే వెంబడించారో, మీరు వాక్యానుసారంగా నడిచారో, ఎవరయ్యా సజీవులు అంటే నేను జీవిస్తున్నాను కనుక, నేను సజీవుడు కనుక మీరు నన్ను నమ్మితే మీరు కూడా సజీవులే. ఎవరు సజీవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు. క్రీస్తుని వెంబడించినంత మాత్రాన సజీవులు కాదు. ఇదిగో బ్రతికుండగానే విశ్వసించాలి. బ్రతికుండి విశ్వసిస్తే చాలు, అనుక్షణం ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. ఎవరయ్యా సజీవులు అంటే ఇదిగో దీన్ని పట్టుకుని ఆరాధించేవాడు. 20 కూడా చదువు. నేను నా తండ్రి యందును మీరు నా యందును. చూడండి ఏం చెప్పాడు, మీ జీవము దేవునితో కూడా క్రీస్తుతో కూడా దేవుని దగ్గర దాచబడి ఉన్నది. ఇందాక మాట అర్థమైందా? మన జీవము క్రీస్తుతో దేవుని యొక్క దాచబడి ఉన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నేను తీర్పు తీర్చదు కానీ తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, ఆ తీర్పు దినమందు నేను చెప్పినదే జరుగును. అర్థమవుతుందా? నేను చెప్పినదే జరుగును. 20 వచనం చక్కగా అర్థం చేసుకోండి ఈసారి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును. చూడండి ఎంత చక్కటి పదాలు. సజీవంగా ఉండి నేనే మార్గమును జీవమును సత్యమైన నేనే, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు పోలేడు. నీవు బ్రతికుండగానే ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలో ఉండాలి, ఆయన మీద నమ్మకమైన విశ్వాసంతో ఉండాలి. ఏదో చర్చకు వస్తున్నాననేది కాదు, ఆయన పునరుత్థానుడు, లేచాడు. మనం కూడా ఆయన వెంబడిస్తే లేస్తాము. వాక్యం సజీవమైనది, ఆ వాక్యం క్రీస్తు. ఆ క్రీస్తు ఇప్పుడు లేచి పెడుతున్నాడు. ఆయన మాటతో, ఆయన నోటితో ఆయనే పునరుత్థానం అయ్యే ముందు మాట చెప్తున్న మాట 20 వచనం మళ్ళా చదువుకుందాం. నేను నా తండ్రి యందు మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఎరుగుదురు. ఎందుకంటే అప్పటికే అంతా చెప్పేశాడు శిష్యుడికి, మీరు ఎరుగుదురు, ఇదంతా మీరు ఎరుగుదురు, మీరు కూడా ఎరుగుదురు, అందరూ ఎరుగుదాము, కానీ మర్చిపోతాం. చదువు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించాడు. చాలండి. ప్రేమించేవాడంటే ఆయన ప్రేమిస్తేనే మనం సజీవులుగా మారుతాము. మరి ఇది జరిగిందా ఎప్పుడైనా? ఎలాగా? యేసు ప్రభు వారు ఇప్పుడు వరకు చెప్పారు, మనకు ఒక ప్రూఫ్ కావాలి. ఏం జరిగిందంటే దానికి ముందే ఆయన మాట్లాడుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 వచనం నుంచి చదవండి ఒకసారి. 50 వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు కాదమ్మా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. ఏమండి ప్రూఫ్ చూపిస్తున్నాడు మనకి. ఒకవేళ యేసు ప్రభు చెప్పేశారు, ఇగో మీరు వస్తారయ్యా, మీరు వెళ్ళినప్పుడు ఆధారకర్త వస్తాడు, ఆధారకర్త వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి అని చెప్పేసేస్తే మరి ఎలా నమ్ముతారు? 30 సంవత్సరాల నుంచి బైబిల్ మన చేతిలో ఉంటేనే మనం నమ్మట్లేదు. ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నామో సత్యం తెలీదు. ఆ రోజు వాళ్ళు ఎలా నమ్మేస్తారు? నమ్మరు అని తెలిసి, మనిషి ఎంత గొప్పోడో చెట్టతనంలో అనేది ఆయన తెలిసి ఏం చేశాడంటే ఆ రోజు సిలువ మీద ఆయన చేసిన అద్భుతాన్ని చూపించాడండి. ఇది జరగడానికి ఎప్పుడో ప్రవచనం రాశారు. ఆ ప్రవచన ప్రకారంగా ప్రవచనం నెరవేర్పు సిలువ మీద ఎలా జీవించాడో చూడండి. ఆయన యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందకి 2గా చిరిగాను. ఇక్కడ చిన్న ఆలోచిద్దామండి. యేసు ప్రభు వారిది కానీ బైబిల్ కానీ మాటలు కానీ ఎంత పక్కాగా ఉంటాయంటే, ఈ మధ్య కొత్తగా ఒక క్రైస్తవేతరుల విమర్శన వచ్చిందండి. ఏంటంటే పైనుంచి కిందకి తిరిగిన తెర సైజు ఉందండి. ఆ సైజు ఎంత అంటే అండి, మీరు బ్లేడ్ పెట్టుకోసినా తెగదు. ఆ తెర అంత లావుగా అంత స్ట్రాంగ్ గా ఉంటది. అది వీళ్ళందరూ ఏమన్నారు తెలిసిన, ఆ టైంకి కింద నుంచి చింపేసి ఉంటారు అంటారండి. అంటే ఒక డిబేట్ లో చింపేసి ఉంటారు ఎవరో కావాలని అంటారని ఆయనకి తెలిసి ఏం చేయడం తెలిసిన పైనుంచి తిరిగిందంటది. దేవునికి స్తోత్రం. దేవుడండి ఎవడ పుడతాడో ఎవడేం చేస్తాడో మన పరిస్థితి ఏంటో ఆది నుంచి ఆదాము గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలుసు, ప్రస్తుతం బ్రతికుంటే అప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా తెలుసు. అందుకని మొన్న ఒక మంచి పాస్టర్ గారు చెప్తుంటే, బాబు నువ్వు అంటావని ఆయన ముందే తెలుసు, కింద నుంచి చెప్పలేదు, నువ్వు వాక్యం కరెక్ట్గా నువ్వు పై నుంచి చిరిగా, నువ్వు పై నుంచి చెప్పడానికి ఎవరికి ఛాన్స్ లేదండి. అప్పుడు
అది చిన్న తెర కాదండి, మామూలు తెర కాదు. ఆ తెర ఏంటనుకున్నారు? కొత్త నిబంధనకి పాత నిబంధనకి సాదృశ్యంగా కనిపిస్తున్న తెర అది. ఇప్పుడు అది కాదు కానీ మన టాపిక్ వెళ్దాం. ఎదరికి వెళ్దాం. తిరిగేను, భూమి వణికెను, కొండలు బద్దలాయను, సమాధులు తెరవండి. యేసు ప్రభు వారు నమ్మరేమో అని ఇన్ని రుజువులు చూపిస్తున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత అంట పరిశుద్ధులు లెగుస్తారు. నేను చనిపోయిన తర్వాత నేను లేస్తే నన్ను చూసి నువ్వు దేవుడు అయ్యా, నువ్వు లేచిపోతావు, మరి మా పరిస్థితి ఏంటని మీరు అంటారేమో అని ముందే ఆయన ఏం చేశారంటే దానికి ఒక ప్రవచనం ఉంది, ఇలా జరుగుద్దని. ఏ ప్రవచనం? ఇంచుమించు క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల, ఇంచుమించు 750 సంవత్సరాల క్రితమే ఒక ఆయన సిలువలో ఇలా జరుగుద్ది అని రాశాడండి. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 26వ అధ్యాయము. దానికి వెళ్లే ముందు ఇది చూసుకుందాం. 26, 19 పక్కన పెట్టండి. 50 చదువుతున్నారు కదా, కంటిన్యూ చేయండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు. చాలండి, పక్కన పెట్టండి దాన్ని. ఇక్కడికి వచ్చేస్తే 27, 50 చదువుతుంటే మనకి 51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఇది గుర్తుంచుకోవాలి ఏమండి. ఈ సమాధులు తెరవబడిందని చిన్న విషయం అండి, చిన్న విషయం అండి. ఏదో చదువుకుంటూ పోతున్న సందర్భంలాగా కాదండి. బైబిల్లో ఒక్కొక్క మాటని మీరు అండర్లైన్ చేసుకుంటే గుండె పగిలిపోద్ది. ఒక్కొక్కటి ఒక అద్భుతం. ఆయన ఎప్పుడైతే మరణించాడంటే సమాధులు తెరవబడ్డాయంటే మీరు నమ్మరు. చదివిలో ఎవరంటేనే నమ్మరం తెలుసు ఆయనకి. అందుకని చూపిస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే అపవాదిని తిరిగేసేసాడో, చంపేశాడో, ఆయన వచ్చిన పని అయిపోయింది. ఏంటై ఆయన పని అంటే అపవాది ముళ్ళు విరిచేసాడు, అయిపోయింది. అప్పుడు జరగబోయేదంటే అక్కడి నుంచి మృతులైన వారందరూ లేవడానికి ఆయన మృతుడయ్యాడు, లేచాడు. అక్కడి నుంచి మానవుని యొక్క తెగిపోయిన బంధాన్ని మళ్ళా ఆయన ఆ సిలువలో కలిపేశాడు. ఆ తెగిపోయిన దారాన్ని మళ్ళా ముడేసాడు. ఈ ముడి వేసినప్పుడు ఏమైందంటే అది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సమాధులు తెరవబడెను, అనేక మంది పరిశుద్ధులు శరీరములతో లేచెను. ఏమంటే ఇది చిన్న విషయం అండి. ఆ రోజు లెగిస్తారంటే యెరూషలేము పట్టణం అంటే అళ్ళిపోయారటండి, అళ్ళిపోయారట. తర్వాత చెప్పండి. తర్వాత వారి సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత ఏంటి సిటీలోకి వచ్చారట, సిటీలోకి వచ్చారట. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడారంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మా తాతగారు ఎవరో చనిపోయారు, నేను లేని ఇక్కడికి వచ్చారు. ఆయన చనిపోయి లేచాడని ఎలా తెలుస్తుందండి? మీకు తెలియదు కదా. నేను ఉండాలి, మా తాతగారు నేను చచ్చిపోయి నేను దగ్గర నుండి ఆయన సమాధి చేశాను. వచ్చారంటే ఈయన ఎందుకు బతికాడో తెలియదు కానీ మొత్తం మీద బతికాడని నేను చెప్పాలి. అంటే అగ్గుపడినంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అగ్గుపడ్డాడండి. కనిపించాడు వెళ్ళి. 20 సంవత్సరాల క్రితం తాత చనిపోయి వెళ్ళిపోయి ఎవడైతే గుర్తుపట్టగలడో వీళ్ళకి కనిపించారు. అదండి ఆ రోజు జరిగింది. తెలుసండి? సజీవులు ఎవరు అంటే ఆ పరిశుద్ధులు. అందరూ కాదు సుమా, పరిశుద్ధులు కావడానికే ఈ ప్రయత్నాలు అనేవి. ప్రతిరోజు ప్రయత్నిస్తున్న ఇదేంటంటే మనం పరిశుద్ధులు కావడానికి. ఆయన మరణించిన తర్వాత లెగిస్తారు. నేనే కాదు మీరు కూడా లెగిస్తారని అనేక రుజువు చూపించాడట. పరిశుద్ధులు లేచి మీరు కావాలంటే వారికి అగ్గుపడినని పెట్టుకోవాలట. ఏమన్నాడండి? అనేకులకు అగ్గుపడి. అర్థం ఏంటంటే ఎవరికైతే తెలుసో వాళ్ళకి కనబడి శతాధిపతియు. ఇంటి చూడండి, ఇక్కడ ఏమైంది తెలిసిన? ఎవరైతే ఆయన్ని సిలువ వేయించారో, ఎవరి అధికారంతో అయితే సిలువ పడిందో, ఏ రోమా ప్రభుత్వం అయితే యేసు ప్రభువుని సిలువ వేశారో వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మరణించి తిరిగి లేచిన వాళ్ళని చూశారు, కానీ వాళ్ళు ఎవరో తెలిసి చూశారు. వాళ్ళు ఏదో 10 మంది వచ్చారండి, ఇక్కడ సమాధుల నుంచి వచ్చారండి, వాళ్ళు ఎందుకు నమ్ముతారు? నమ్మరు. ఎందుకంటే ఎవరు లేచి వచ్చారో వాళ్ళకి తెలుసు. అది అక్కడ విషయం. లేచి వచ్చిన వాళ్ళకి తెలుసు. లేదా ఎందుకు భయపడ్డావు? ఇప్పుడు 10 మందిని తీసుకొచ్చి నా చిన్నప్పుడు చచ్చిపోయారంటే నేనే బాధ పెట్టేశాను, వీళ్ళందరూ బతికారంటే ఊరేమో తిప్పుతున్నాను అనుకోండి. నేను ఎవరు నమ్ముతాడు?
వాళ్ళు వదిలేస్తారు, ముందు నన్ను పిచ్చోడు అనుకుంటారు, అంతే కదా. అందుకని ఎవరైతే ఆయన్ని శిక్ష అమలు చేశారో, ఏ రోమ ప్రభుత్వం అయితే ఆయనకి శిక్ష విధించి దగ్గరుండి చంపి లోన పెట్టేసేసి చేశారో, అదే ప్రభుత్వం ఆ సన్నివేశాన్ని చూసి ఏమంటున్నారో చూడండి ఒకసారి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కాపలి ఉన్నవాడు. చూసారంటే రుజువులు ఎలా ఉంటాయో, చనిపించారు, లోన పెట్టిపోయిన తర్వాత వాళ్ళు కూడా చూసారట. భూకంపమును చూసి మిక్కిలి భయపడి, అప్పుడు అర్థమైందండి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, ఆయన లేచిన తర్వాత, ఆ సమాధుల్లోంచి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది వీళ్ళ దేవుడు అండి. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని అప్పుడు అర్థమైందండి. ఎందుకట? యెషయా గ్రంథం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రెండు యెషయా గ్రంథం చదువుతాం. ఏమన్నాడు అక్కడ? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్పారట? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. నా వారి శవములు ఏంటి? ఇంకొక శవం ఏంటి? ఎవరైతే సజీవులుగా ఉండాలనుకుని దేవుడు వెంబడించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని అనుదినము అనుక్షణము పరిశుద్ధులుగా బ్రతికారో వారు నా వారు అంటాడు దేవుడు అక్కడ. అదే కదా అర్థం? అర్థమైందా? నా వారు బ్రతుకుదురు. చూసారంటే ఒక్కొక్క వాక్యంలోనే, ఒక్కొక్క మాటలోనే ఎంత ఆంతర్యం దాకుందో. మృతులైన నీ వారు బ్రతుకుదురు, చచ్చిపోయిన వాళ్ళు అందరూ బ్రతుకుతారు. నా వారు శవములు సజీవములు. సజీవులు లేచారు లేదా అక్కడ? పరిశుద్ధులు లేచిరి. ఎవరా పరిశుద్ధులు? దేవుని బ్రతికుండగా విశ్వసించిన వారు. తెలిసిన రోజునే విశ్వాసం నుంచి ఇక్కడి నుంచి నేను దేవుళ్ళో ఉంటానన్నవారు. మళ్ళా ఆదివారం బాప్తిసం తీసుకుంటాను, పెళ్ళైన తర్వాత తీసుకుంటాను అన్నవారు కాదు. ఆదివారానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వెళ్తే వెళ్దాం, లేదా మానేద్దాం, ఇగో చినుకులు వస్తే మానేద్దాం, చుట్టాలు వస్తే మానేద్దాం అనుకునేవారు కాదు. దేవుని మీద ఒక టార్గెట్ పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ పరిశుద్ధులు. వారి పరిశుద్ధులు లేతురు. నా వారి శవములు. ఇగో శవాలను పెట్టేశారు, అందులో బాధ పెట్టేశారు. కానీ నా పిల్లలు, నా పరిశుద్ధులైన వారు లేతురు. మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని విశ్రహించుడి. నీ మంచు ప్రకాశమానమైనది, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణించారో వెంటనే 750 సంవత్సరాల క్రితం రాసిన ప్రవచనం, యేసు ప్రభు వారు చనిపోయిన వెంటనే పరిశుద్ధులు లేచారు పైనుంచి, భూమి తనలోని ప్రేతలను పరిశుద్ధులుగా సజీవులుగా లేపును. అంటే అన్ని రుజువులు చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నవాళ్ళు ఎవరయ్యా అంటే శతాధిపతి. అక్కడ కాపలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఇది చూసి ఇక మనం ఏం చెప్తాం? దాని కింద కూడా చదవండి ఒకసారి. ఇక మనం ఏమి చెప్పుదుము? కాదండి, ఇది నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పుకునేది. చాలండి ప్రియులారా, గమనించండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు సజీవులు అంటే ఇదిగో బ్రతికుండగానే విశ్వసించిన వారు. బ్రతుకంటే ప్రాణంతో కాదు, ఈ నిమిషాన్నే మనం ఆయన ఒప్పుకోవాలి. చాలా మందిని ఒప్పించాలి, ఆలయానికి తీసుకురావాలి. ప్రతి వాళ్ళని కూడా మనం ఆలయంలో దేవుళ్ళు నడిపించగలిగిన చెప్పే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు మనం సజీవులుగా మారుతాం. ఎవరు సజీవులు అంటే ఇదిగో ఆయన ఎడల పరిశుద్ధులుగా బ్రతికేవారు. ఆయన సజీవుడు, వాక్యం సజీవమైనది. ఆ సజీవమైన దేవుడు మన జీవాన్ని ఎక్కడ దాచాడంటే తండ్రి దగ్గర దాచాడు. ఎప్పుడైతే సజీవుడైన యేసు ప్రభువును మనం వెంబడించామో ఆయన జీవాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఎవరు సజీవులు అంటే యేసు సజీవుడు, ఆయన నమ్మిన వాళ్ళందరూ సజీవులు. మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో బ్రతుకుందని సిలువ మీద పరిశుద్ధులు లేపి చూపించాడు. వీళ్ళరా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి,
ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి నాయన అల్పుడనైనా నన్ను మరుగుపరచి నీ పిల్లలకు అనేకమైన ఆధారాలతో కూడిన మాటలు అందించిన నీ కృపకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ చిన్న ప్రార్థన నీకు ప్రార్థన చేస్తూ నాయన ఏ బిడ్డ ఏ ఉద్దేశంతో వచ్చారో తెలియదు. ప్రతి బిడ్డకు నాయన అనేకమైన భౌతికమైన కార్యక్రమాలు లేదా భౌతికమైన కోరికలు, భౌతికమైన అవసరాలు, నాయన వ్యాధులకు సంబంధించిన అన్ని ఎన్నో ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నీ ఆధ్యాత్మిక చింతన, నీ ఆధ్యాత్మిక పరిశుద్ధత. ఇవి ఉన్నప్పుడు మనిషిని భౌతికమైనది ఏది చేయదనే ఒక సత్యాన్ని మాకు చూపించవు. మేము సజీవులుగా ఉండాలనుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని సజీవులుగా మీ దగ్గర ఉంచడానికి మా భక్తి తీవ్రతను పెంచి, ఎవరు ఏ ఉద్దేశాలతో వచ్చారో ఏ బాధలతో వచ్చారో మాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని, ఈ ఊరిని, సర్పవరం గ్రామాన్ని, సమస్తాన్ని నీ చేతులకు, నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన అంశం ఏంటండి? సజీవులు ఎవరు? ఓకే, విష్ణుబాబు గారికి మా సంఘం తరఫున ప్రత్యేకంగా తెలుస్తామండి. ఎంతో చెప్పకపోతే ఒకసారి విష్ణుబాబు గారు మరి అద్భుతంగా దేవుని యొక్క